పాకిస్తాన్కు మరో షాక్ ఇచ్చేందుకు మోడీ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. 20 ఏళ్ల క్రితం భారత్ పాకిస్తాన్కి ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. భద్రత మీద ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీతో ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. యూరి ఉగ్రదాడి తర్వాత ఏర్పడిన పరిస్థితులు, సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసుకోవడం వంటి అంశాలపై చర్చించారు. ఒకవేళ పాకిస్తాన్కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసుకుంటే ఆ దేశం ఆర్థికంగా బాగా నష్టపోతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఢిల్లీ రిపోర్టర్ శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఒకవేళ కోల్పోవాల్సి వస్తే జరిగే నష్టాలేంటి? విజిత దాదాపుగా పాకిస్తాన్ కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా అనేది రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దౌత్యపరంగా కానీ లేకపోతే వాణిజ్యపరంగా కానీ ఇతరత్ర మార్గాల పరంగా పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత్ నిర్ణయించిన నేపథ్యంలో ఇంతకుముందు సింధు నదీ జలాల ఒప్పందం పైన కూడా సమీక్ష అనేది కూడా జరిగింది. దాంతో పాటుగా ప్రస్తుతం పాకిస్తాన్ కి ఇస్తున్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా పైన కూడా ఈ రోజు 11 గంటలకు మోడీ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారులు, వాళ్ళతో పాటుగా కామర్స్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు, మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో దానిపైన సమీక్ష అనేది కూడా జరుపుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ హోదా రద్దు చేయడం వల్ల కలిగే నష్టాలేంటి, భారత్కు వచ్చే లాభాలేంటి, దీని యొక్క పర్యవసానాలు ఏంటివి, ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపైన కూడా సవివరంగా డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో దీంతో పాటు కేబినెట్ లో ఇంకా ఏ అంశాలు చర్చకు రానున్నాయి? అయితే ప్రస్తుతం జరుగుతుంది కేబినెట్ సమావేశం కాదు, కేవలం కొంతమంది కీలకమైన మంత్రులతోటి మోడీ దీనిపైన ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సమావేశానికి విదేశాంగ శాఖ అధికారులతో పాటుగా ప్రస్తుతం ఇతర అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ శిరీష్.